गाइस वेलकम बैक टू माय चैनल నేను మీ లోకేష్ సాయి సో మేము వచ్చేసి ఇప్పుడు అమీన్పూర్ లేక్ దగ్గర అయితే ఉన్నాము మా ఇంట్లో ఉన్న గణేష్ని నిమజ్జనం చేయడానికి అయితే వచ్చాము సో మీరు చూడండి మీరందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఎవరి వారి ఫ్యామిలీస్ వాళ్ళ గణేష్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ అయితే నిమజ్జనం చేస్తున్నారు చూడండి సో మా గణేష్ నిమజ్జనం కూడా చూపిస్తాను రండి అనుగా తీరా జై బోలో గణేష్ మహారాజ్ की జై బోలో గణేష్ మహారాజ్ की జై బోలో గణేష్ మహారాజ్ की అనేష్ నా 3 సార్లు అయిపోయిందా అట్లా వదిలేకరా ఇట్లా లోపల కండి రా అని చెప్పిన అది ఆడనే ఉంటుంది ఇక సరేలే నాకు మంచిగా కనబడుతుంది ఆడ అది వదిలే ఇక రారా తేజు నువ్వు ఇక जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की దండం పెట్టుకో ఇక సో ఇలా మా ఇంట్లో పెట్టిన గణేష్ అయితే మేము ఇలా ఫినిష్ చేసుకున్నాము మీరు కూడా ఎలా చేశారో కింద కామెంట్లో చెప్పండి నేను మా తమ్ముడు చందు మేము ముగ్గురం ఒకటే బండి పైన వెళ్ళి మా గణేష్ని అయితే నిమజ్జనం చేసుకున్నాము చందు వచ్చేసి మా ఇంటి పక్కన ఉంటారు సో ఇలా మేమైతే 1 డే మాత్రమే ఇంట్లో పెట్టుకొని మరుసటి రోజు మధ్యాహ్నం వెళ్ళి గణేష్ని నిమజ్జనం అయితే పూర్తి చేసుకున్నాము ఇప్పుడు మేము నిమజ్జనం చేసిన చెరువులో అయితే ఎవరు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న చిన్న గణేష్లు అన్నీ ఉంటాయి కదా అవన్నీ వచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తారు మిగతా పెద్ద గణేష్లు అన్నీ కూడా అమీన్పూర్ పెద్ద చెరువులో కానీ లేదంటే గంగారం చెరువులో కానీ నిమజ్జనం చేస్తారు సో ఈ లేక్ని వచ్చేసి అమీన్పూర్ చిన్న చెరువు అని అంటారు లేదంటే బంధంకొమ్మ చెరువు అని అయితే అంటారు ఇక్కడ చూడండి మేము ఇంటికి వచ్చేటప్పుడు మాకైతే చిన్న ఊరిదైతే కనపడింది అంత క్యూట్గా ఉంది చూడండి ఇట్లా రాముని లెక్క 3 ఫింగర్స్ ఇట్లా అడ్డంగా పెట్టి ఇట్లా
ఫేసింగ్ మా వైపు, ఫేస్ మా వైపు, ముఖం మా వైపు చూపెట్టాలి. ముఖం మా వైపు చూపెట్టి ఇట్లా ముఖం మా వైపు ముఖం ఇట్లా పెట్టి వెనకాల నుంచి రాముడు మంచి బాలుడు, మంచి లక్కు దొరికి రోడ్ మీద పోతుంటే మాకైతే రోడ్ మీద పోతుండగా స్క్రీన్ కనపడింది చూడండి. పవన్ చిన్నది పిల్లలు అనుకుంటా. సైడ్ నుంచి అనుకుంటుంది పాపం సెలిబ్రేటింగ్ సోన్ కింగ్స్. సో అలా ఇంటికి వెళ్తూ గలీలో ఉండే గణేశులన్నీ కూడా చూసుకొని వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ గణపతి వచ్చేసి బాలగణేశుని అవతారము, పైన వచ్చేసి శ్రీకృష్ణుడు అనమాట. చాలా బాగుంది కదా, డిజైనింగ్ కూడా చాలా బాగా చేశారు. లడ్డూస్ కూడా వెరైటీగా తెప్పించారు, చాలా బాగున్నాయి అవి కూడాను. అండ్ నెక్స్ట్ ఇంకో గల్లీలో వచ్చేసి రామావతారంలో ఉన్న రాజగణపతి, చాలా బాగున్నది ఇది కూడా. ఇది వచ్చేసి ఒక 7 feet దాకా ఉన్నది, చాలా బాగుంది. వినాయకుడు వచ్చేసి కింద కూర్చొని ఉన్నాడు, పైన వచ్చేసి రాముడు బాణం వేస్తున్నట్టుగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఈ వినాయకుడు వచ్చేసి మా కాలనీలో ఉన్న కమిటీ హాల్ అయితే పెట్టారు. ప్రతి కాలనీలోనూ వాళ్ళ కమిటీ హాల్స్ ఉంటాయి కదా, సో మా కాలనీలో ఈ కమిటీ హాల్ అయితే ఇలా పెట్టారు, మట్టి వినాయకుడు. వీళ్ళైతే ఇక్కడ కలర్ చేంజింగ్ లైట్స్ పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే మట్టి వినాయకుడికి ఉండే అందం పోతుంది, వీళ్ళు అలా ఎందుకు పెట్టారో ఏమో. సో అలా మేము అందరం ఇంటికి వచ్చేటప్పుడు అన్ని వినాయకుల్ని చూసుకొని మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో ఇంతటితోనైతే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.